ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। ఎంపీ ఎమ్మెల్యే చొరవతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ 50% పనులు పూర్తి। రామసముద్రం మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్। బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్ జాతీయ పతాక రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావటం మనందరికీ గర్వకారణం। జిల్లా కలెక్టర్ శ్రీకేష్ టాటాకర్। డిఎస్ఎన్ఎల్ సిగలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో విశాఖకి దక్కిన అరుదైన ఘనత। తంబళ్లపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం ముదివేడు వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ చకచక పనులు జరుగుతున్నాయి। రాష్ట్ర పంచాయతీరాజ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిల చొరవతో ఇప్పటికే 50% పనులు పూర్తి చేశారు। మిగతా 50% 2 సంవత్సరంలో అయిపోతుంది। తంబళ్లపల్లి నియోజకవర్గ రైతులకు పంట పెట్టడానికి ఎంతో నీళ్లు అవసరం। రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది ఉండకూడదని చేస్తున్నారు। ఈ రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత పంట పొలాలు తీసుకుని తర్వాత డబ్బులు ఇస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది। అంతవరకు మీరు పంట పెట్టుకోవచ్చని రైతులకు సూచించిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మాట చెప్పారు। తంబళ్లపల్లి నియోజకవర్గంలో నీటి సమస్య ఉండకూడదని ఈ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసే రైతులందరికీ అందిస్తామని మంత్రి, ఎంపీలు తెలిపారు।
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో రామసముద్రం మండలంలోని బూరుమాకలపల్లి, అజ్జమరెడ్డిపల్లి, దీని మీద హరిజనవాడ విస్తృతంగా పర్యటించి ప్రజలపైన మోపుతున్న భారాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ జడ్పీటీసీ శివశంకర్, మాజీ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ టేకుపల్లి రమణ, ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు, టేకుపల్లి రామమూర్తి, సీతప్ప, రంగాని వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఈరోజు బాపట్ల సబ్ డివిజన్ చండూరు సర్కిల్లోని బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను మరియు కేసు ప్రాపర్టీని పరిశీలించి ప్రాపర్టీస్ భద్రపరిచే విషయంలో అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది నిర్వర్తిస్తున్న విధుల గురించి, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట బాపట్ల ఎస్డిపిఓ ఏ శ్రీనివాసరావు, డిఎస్పీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, చుండూరు సిఐ బి కళ్యాణ్ రాజ్, బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై సురేష్, ఎస్పీసీసీ ఎస్ హరికృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए, इंस्पेक्शन के लिए बट्टिप्रोल पुलिस स्टाफ एंड महिला पुलिस हाजिर है. पार्टी विश्राम 7 numbers sir, A size 3 numbers sir, remaining pieces. Party is south the police. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ముందు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామసముద్రం మండల ఉపాధ్యక్షుడు గంగాధర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2014లో ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెట్టకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ నెల జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు బీజేపీ జాతీయ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఎంఆర్పీఎస్ నాయకులు 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని ప్రశ్నించినందుకు, నిరసన చేసినందుకు మా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులపై బీజేపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ భవిష్యత్తులో బీజేపీ తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించి బీజేపీ తమ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు కొండపాసార్ అయ్యప్ప, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు రాజేష్,
ఉపాధ్యక్షులు గంగాధర్, ప్రచార కార్యదర్శి వాసు, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు సుబ్బు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, విహెచ్పిఎస్ అధ్యక్షుడు విశ్వనాథ్, మంజు, యువసేన అధ్యక్షుడు ప్రశాంత్, అలోక్, కృష్ణ, లక్ష్మీపతి న్యూస్ రిపోర్టర్ లోకేష్, పాతూరు వెంకటరమణ, ఎలకపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ బిల్లును వెంటనే చేపట్టాలి. వర్గీకరణ బిల్లును వర్గీకరణ బిల్లును ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఖబర్దార్ 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 బీజేపీ ఖబర్దార్. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంగా రామసముద్రం మండలంలో ఎంఎస్పి మరియు ఎంఆర్పిఎస్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకనగా ఇదివరకు నరేంద్ర మోదీ గారు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇది వరకు ఆ ఊసలేనట్టుగా మొన్న ఎందుకు కల్పించలేదని ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది ధర్నాలు చేపట్టగా వాళ్ళ లాఠీ చార్జ్ చేసి చాలా అరెస్ట్ చేసి చాలా ఇదిగా ప్రవర్తించడంతో ఇప్పుడు ఈ యొక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఎస్పీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మా ఈ యొక్క ఎంఆర్పిఎస్ సంఘానికి ఏబిసిడి వర్గీకరణ గనక చేపట్టకపోతే ఈ దీక్షలు మరింత ఉద్రిక్తం కానుంటాయని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ జై మాదిగా జై మందకృష్ణ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో ఏబిసిడి వర్గీకరణ జరపాలని మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టినాము. ఈ ఏబిసిడి వర్గీకరణపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలు మారిన పాలకవర్గాలు మా విషయాలు పట్టించుకోవడం లేదు. ఈ విషయంగా మేము ధర్నాలు చేస్తే బీజేపీ గవర్నమెంటు మొన్న సభలో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడము దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని కూడా ఖండిస్తూ మేము ఏబిసిడి వర్గీకరణ చేసేంత వరకు హెచ్చరిస్తూ ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుకుంటూ తర్వాత ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు బీసీ నాయకుడు 50% మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలంటే వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తాం. అదే మాకెందుకు మద్దతు ఇవ్వరు అని మేము నిలదీస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏబిసిడి వర్గీకరణ కోసము మాకు మద్దతు ఇచ్చి దాన్ని చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మందకృష్ణ నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాము అని తెలియజేస్తున్నాము. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తేదీ 3/8/2022 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యువ సంఘర్షణ యాత్ర, నిరుద్యోగుల నోటిఫికేషన్లు, మహిళా రక్షణకే రాష్ట్ర అభివృద్ధి కోసం రామసముద్రంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు నాగభూషణం శెట్టి, బీజేవైఎం మండల అధ్యక్షుడు చలపతి, ఏవి మరియు ప్రధాన కార్యదర్శులు శేఖర్, వీరకుమార్ నాయుడు, రాజశేఖర్ మరియు కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసారెడ్డి, గంగరాజు, నగేష్, వేణు, వెంకటేష్, నాగరాజు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువ సంఘర్షణ యాత్రలో భాగంగా చిత్తూరు పార్లమెంట్ రాజపేట పార్లమెంట్ నియోజకవర్గమైన మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రామసముద్రం మండలం నుండి యువ మోర్చా భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి మొత్తము పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మదనపల్లి నుండి తిరుపతి నుండి వస్తున్న ర్యాలీకి స్వాగతం పలికేందుకు రామసముద్రం నుండి బయలుదేరుతున్నాము. జై భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కడా జరిగినా తన వంతు సాయంగా నీరు, మజ్జిగ, ఆహారం అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు లోకేష్ కొనిదెల అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని టీడీపీ నాయకులు కొనియాడారు. బుధవారం నిరంజన్ నాని ఆధ్వర్యంలో లోకేష్ కొనిదెల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్ సర్కిల్, నిమ్మన్నపల్లె సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చైతన్య అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే లోకేష్ కొనిదెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ తన సంపాదనలో కొంత మొత్తాన్ని పార్టీ కోసం అందించే పసుపు సైనికుడు యువ నాయకులు లోకేష్ కొనిదెల మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో మదనపల్లె జరిగిన మినీ మహానాడు సందర్భంగా లోకేష్ కొనిదెల 1,00,000 వాటర్ బాటిళ్లు, 1,50,000 మజ్జిగ ప్యాకెట్లు వితరణగా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె గౌతమ్ నాయుడు, నవీన్ పెరవలి, నిరంజన్ నాని, పఠాన్ ఖాదర్ ఖాన్, రాటకొండ మధుబాబు, సూదిల్ల సుధాకర్, రాటకొండ మహేష్, రాటకొండ సాగర్, అరుణ్ తేజ్, రానా, బోయపాటి, చంద్రశేఖర్, ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు లోకేష్ నాయుడు జన్మదినం సందర్భంగా స్థానిక చిత్తూరు బస్టాండ్లో, అదేవిధంగా మదనపల్లిలో ఉన్న వివిధ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వీర విజయుడు, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని సామాజిక స్పృహ వ్యక్తి లోకేష్ కొనిదెల. ఎందుకంటే అధికారం ఉన్నా అధికారం లేకున్నా తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈయన ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో చేరుకొని రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ బలము మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడానికి సహాయశక్తులా కృషి చేయాలని ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న లోకేష్ నాయుడు నిండు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐ లోకేష్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కుటుంబాల సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా కానీ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కానీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహాయశక్తులు కృషి చేస్తున్నటువంటి లోకేష్ నాయుడు గారికి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరిన్నితమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. స్థిరపడి తానా మెంబర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పార్టీ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో తన వంతు సహాయంగా ఒక ఆర్థిక సహాయం పార్టీకి అందిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు సంభవించినా మా వంతు మేమంటూ ఎన్ఆర్ఐ లోకేష్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న కూడా మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమానికి 1,00,000 వాటర్ బాటిల్ను అదేవిధంగా 1.5 లక్ష మజ్జిగ ప్యాకెట్లను దానం చేసినటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐ లోకేష్ గారు. ఆయన జన్మదినం మరిన్ని ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన మనస్ఫూర్తిగా లోకేష్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న తెలుగుదేశం నాయకుడు, మదనపల్లి నియోజకవర్గ యువనేత, అమెరికాలో స్థిరపడి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో అన్నదానము మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. పార్టీ ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా వాళ్ళు తమ వంతు సహాయం ఒక డిజిటల్ మీడియా ద్వారా కానీ ఒక మినీ మహానాడు జరిగినప్పుడు ఆర్థికంగా వాళ్ళ వంతు ఒక వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీ 2 ఏళ్ల తర్వాత ఇంకా ముందుకు వాళ్ళు ఇలాగే సేవలు కొనసాగించి వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇది అన్నీ మాకు కావాలని నెక్స్ట్ రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పి మేము ఈ తెలియజేస్తున్నాం. కల తప్పిన మదనపల్లి జీఆర్టీ హై స్కూల్ దాదాపుగా 145వ సంవత్సరం నుంచి ఎంతో మందికి చదువు నేర్పించింది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, ట్రస్టు పట్టించుకోలేదు. దాతలు ముందుకు వచ్చి మీ వంతు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. సొంత ఖర్చులతో నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయునికే పద్మారాణి ఎన్నడూ లేని విధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కేవలం 26 మందికి 9 మంది ఉపాధ్యాయులు. రిటైర్డ్ ఎంపీడీఓ జీఆర్టీ హై స్కూల్ పూర్వ విద్యార్థిని నేను. మా అమ్మగారు కూడా ఇదే పాఠశాలలో విద్యార్థిగా ఉన్నారు. ఆ అనుబంధంతో ఈ పాఠశాల మూత పడడం ఇష్టం లేక పాఠశాల కొనసాగించడానికి నేను, మా కుటుంబ సభ్యులు
ఇంకా కొంతమంది మిత్రుల సహకారంతో ఈ పాఠశాలను యథాతథంగా నడపడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలకు ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదు. ఉచిత పాఠ్యాంశాల బోధన, దాంతోపాటే ప్రభుత్వం ఏ సదుపాయాలు కల్పిస్తున్నదో ఉచిత మధ్యాహ్నం భోజనం కానీ, పుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు అన్నీ కూడా ఇక్కడ ఉచితంగానే సప్లై చేస్తున్నాము. ఇదే కాకుండా మా పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తిగా ఉచితంగా నెలకొకసారి ఉచితంగా వైద్య పరీక్షలు, వైద్య సదుపాయం కూడా చేస్తున్నాం. ఈ పాఠశాల 1888 సంవత్సరం శ్రీ గిరిరావు గారితో స్థాపించబడింది. రాయలసీమలో స్థాపించబడిన మొట్టమొదటి పాఠశాల ఇదే. సుమారు 140 సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థుల విద్యా బుద్ధులకై మంచి క్రమశిక్షణ, మంచి విలువలు, ఉన్నత విద్య అందిస్తూ కొనసాగుతూ వస్తున్నది. ఇంత చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఎంతోమంది ప్రముఖులు, మొట్టమొదటి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, ఇంకా ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది విద్యావేత్తలు, ఇంకా పలువురు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వారు, దేశవ్యాప్తంగా ప్రతిష్ట కలిగిన వారు, మన మా తెలుగు తల్లికి గీతం రాసిన శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు, అటువంటి వారందరూ ఈ పాఠశాల విద్యార్థులే. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ వంటి వారు ఈ పాఠశాల జీవితకాల అనుబంధం కలిగిన వారు. వారి పాఠశాల అభివృద్ధి కోసం వారు కూడా చాలా కృషి చేశారు. ఇప్పుడు ఈ పాఠశాల చాలా దీనస్థితిలో ఉంది. అంటే పాఠశాల భవనాలు ఉన్నాయి, విశాలమైన ఆట స్థలం ఉంది, లైబ్రరీ, ల్యాబ్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ పాఠశాల మూతపడింది అనే అపోహతో చాలామంది విద్యార్థులు ఇక్కడ బడి మానేయడం కానీ, లేకపోతే కొత్తగా విద్యార్థులు చేరకపోవడం కానీ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ గమనించండి, ఈ పాఠశాల పడదు కూడా. ఎందుకంటే ఇంత చరిత్ర కలిగిన పాఠశాల మూతపడడం ఈ పూర్వ విద్యార్థులందరికీ అవమానం. మనం ఈ పాఠశాల కోసం కృషి చేస్తే మునుపటి వైభవాన్ని మళ్ళీ మనం తీసుకొని రాగలుగుతాం. అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు ఈ పాఠశాలలో అన్ని సబ్జెక్ట్స్కు అపారమైన అనుభవము, అంకిత భావము ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నారు. పిల్లల సంఖ్య 6 నుంచి 10వ తరగతి వరకు కేవలం 23 మందే ఉన్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థికి వారి ఇండివిజువల్ అటెన్షన్ తీసుకొని వారి పూర్తిగా విద్యాబోధనలు బాగా చేస్తున్నాము. దాంతోపాటు మంచి క్రమశిక్షణ కూడా ఇక్కడ ఉంది. ఇంకా వీళ్లకు యోగా, కంప్యూటర్ క్లాస్, డ్రాయింగ్, సంగీతం వంటి ఎన్నో విద్యలు కూడా మనం నేర్పిస్తున్నాం ఈ పాఠశాలలో. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థులు కూడా సర్వతోముఖ అభివృద్ధి కోసం అని చెప్పి వారు కూడా వారి తరపున వారు కూడా కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులందరికీ నా విన్నపం ఏమంటే, ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ అనే అపోహతో దయచేసి మీరు ఇక్కడ పాఠశాలలో చేర్పించకుండా మానివేయవద్దండి. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము ఇంకా పూర్తిగా వారిపైన శ్రద్ధ చూపించడానికి మాకు అవకాశం ఉంటుంది. దయచేసి ఈ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. పూర్వ విద్యార్థులు, మీకు నా విన్నపం ఏమంటే, మీరు కూడా ఇక్కడ పిల్లల్ని చేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆర్థికంగా కానీ వస్తు రూపేణా కానీ మీకు ఏ మార్గంలో మీకు ఇష్టమైతే ఆ మార్గంలో సహాయం చేస్తే ఈ పాఠశాలను మళ్ళీ మనం నిలబెట్టడానికి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అందరూ కృషి చేస్తే గిరిరావు గారి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ విషయమై మీ అందరికీ ఇదే నా విన్నపం చేస్తారని ఆశిస్తాను. ఈ పాఠశాలలో 6 నుంచి 10 వరకునే క్లాసెస్ జరుగుతున్నాయి. అంటే ఉన్నత విద్య మాత్రమే జరుగుతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 10 తరగతులు కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాము. తెలుగు మీడియం ప్రస్తుతం జరుగుతున్నది. ఇంగ్లీష్ మీడియం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తరగతులు పూర్తిగా ఉచితంగానే మనం ఇక్కడ ఈ పాఠశాల జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఇప్పుడు 23 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులతో నడుస్తున్నది. తెలుగు మీడియం 6 నుంచి 10వ తరగతి మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి తరగతులు. త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో 1 నుంచి 10 వరకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని శ్రద్ధ తీసుకుంటున్నాము.
ఇందుకై దాతలు ముందుకు వచ్చి ఉచితంగా సహాయం చేయగలుగుతారని ఆశిస్తున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అరుదైన గౌరవాన్ని సాధించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారు దక్షిణ భారతదేశంలో విశాఖ జిల్లా సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంకి అరుదైన చక్కటి అవకాశాన్ని అందించారు. 2015లో కేంద్ర ప్రభుత్వం వారు వాణిజ్యపరమైన తగాదాలను పరిష్కారానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పులకి తోడు భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు భారీగా ఆకర్షించేందుకు వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేపథ్యంలో వాటి మధ్య ఏర్పడే తగాదాలు పరిష్కారానికి చర్యలు వేగంగా పరిష్కార మార్గాలు అన్వేషణకి దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంకి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది అని న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ తెలిపారు. బుధవారం ఉదయం డిఎస్ఎన్ఎల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అధ్యయనం కోసం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ సుధా నేతృత్వంలో మరో 2 సభ్యులతో పాటు 15 మంది విద్యార్థుల బృందం అధ్యయనం చేయనుందని తెలిపారు. 6 రాష్ట్రాల్లో సుమారు 1 సంవత్సరం పాటు పర్యటించి అక్కడి స్థితిగతులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని ఉపకులపతి తెలిపారు. ప్రధానంగా 35 అంశాలపై అధ్యయనం చేసి నివేదికను సమర్పిస్తామని తెలిపారు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమమని తద్వారా భవిష్యత్తులో మరిన్ని భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాజెక్టులు డిఎస్ఎన్ఎల్కి వచ్చే అవకాశం ఉంటుందని ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతితో పాటు రిజిస్ట్రార్ కె మధుసూదన్ రావు, ఆచార్య డాక్టర్ శ్రీ సుధా, ఆచార్య డాక్టర్ పిజే నాయుడు, ఆచార్య డాక్టర్ ఆర్ విష్ణుకుమార్, ఆచార్య డాక్టర్ విశ్వచంద్ర, డిఎస్ఎన్ఎల్లో విద్య అభ్యసిస్తున్న 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్కి 7 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. కేసు ఫైలింగ్ దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డిగ్రీ ఎన్ఫోర్స్మెంటు, కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో సమన్స్ ఇష్యూ చేయడం వరకు ఎలక్ట్రానిక్ మీడియంనే ఉపయోగించుకోవాలి. ఫిజికల్ ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అయితే ఒక సమన్ ఇష్యూ చేయడానికి మన సిపిసి చట్టం ప్రకారం 60 రోజులు పడుతుంది. అదే ఎలక్ట్రానిక్ సమ్మనింగ్ ఇష్యూలో ఒక 24 గంటల్లో ఆ మనిషికి మొబైల్ ఫోన్ ఉన్నట్టయితే వర్చువల్ హియరింగ్ ద్వారా ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆ ఇష్యూని త్వరితగతిన రిజాల్వ్ చేస్తారు. కాబట్టి ఈ కమర్షియల్ కోర్ట్ చట్టంలో ఒక డిస్ప్యూట్ని ఆ కేస్ ఫైలింగ్ అయ్యి నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చే వరకు అంతా ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లోనే జరగాలి అని చట్టంలో రాశారు. అది జరుగుతుందా లేదా అన్నది మేము మొదట పరిశీలిస్తాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏంటంటే 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అది మామూలుగా అయితే 2 వ్యక్తులు మా ఇద్దరి మధ్యన ఈ తగు ఉంది అంటే జడ్జి గారు నెంబర్ ఇచ్చి దాన్ని పరిశీలిస్తారు. కానీ ఈ చట్టంలో ఏమనుందంటే ఒకవేళ ప్రతివాదికి ఆ కేసు అనుకూలంగా లేకపోతే సమరీ జడ్జిమెంట్, ఏమయ్యా నీ కోర్టులో ఎటువంటి ఆధారాలు సక్రమంగా లేవు, ఈ కేసు వీడిపోతుంది అని చెప్పి వెంటనే ఆ జడ్జిమెంట్ పాస్ చేసి ఆ యొక్క కమర్షియల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. అది సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది మేము చూస్తాము. 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కేసు మామూలుగా చట్ట ప్రకారం అయితే 3 సంవత్సరాలు పడుతుంది డిసైడ్ అవ్వడానికి. కానీ పార్టీలు ఒప్పుకున్నట్టయితే మీడియేషన్ ద్వారా ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. అది సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా మేము ఒక ప్రాజెక్ట్ ద్వారా అధ్యయనం చేస్తాము. 4 ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు అన్ని ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో గవర్నమెంట్ తరపున కూడా ఇటువంటి వివాదాలు ఉన్నప్పుడు ఎంతవరకు వాళ్ళు ఈ కంప్లైన్సెస్ చేస్తున్నారు లేదు అన్న విషయం చూసుకోవాలి. ఇంకొక 5th ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ రీసెర్చ్ ఈజ్ దాట్ ఏదైనా ఒక కమర్షియల్ కోర్టు డిగ్రీని పాస్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి 1550 రోజులు పడుతుంది. కానీ ఈ చట్ట ప్రకారం ఒక 100 రోజుల్లోనే ఆ యొక్క డిగ్రీ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ యొక్క వివాదానికి సంబంధించినటువంటి మనీ కలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు జరుగుతుందా లేదా అనేది చూడడము. ఇంకొకటి ఏంటంటే మనకి సివిల్ క్రిమినల్ కేసెస్లో నిష్ణాతులైన న్యాయాధికారులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు.
ఈ కమర్షియల్కి వచ్చేసరికి 2015లోనే చట్టం చేసుకున్నాం కాబట్టి ఆ ట్రైనింగ్ అది ఆ జడ్జికి సక్రమంగా ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా మేము తెలుసుకుని ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లాకి ఒక సమగ్రమైన రిపోర్టు సబ్మిట్ చేద్దామని. నేషనల్ లా యూనివర్సిటీకి ఈ మధ్య మనకి కమర్షియల్ కోర్ట్స్ మీద ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వము న్యాయశాఖ ఈ ప్రాజెక్టుని మనకి ఇవ్వడం జరిగింది. 2015లో కమర్షియల్ కోర్ట్స్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఆర్థిక స్థితి, అలాగే వీఆర్ ద థర్డ్ ఎకనామికల్లీ మోస్ట్ పవర్ఫుల్ నేషన్. ఆర్థికంగా ఎంతో పరిణతి అలాగే అభివృద్ధి సాధించినటువంటి దేశంలో ఎంతోమంది ఔత్సాహిక పెట్టుబడిదారులు అలాగే ఇండస్ట్రియలిస్టులు మన దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా మనకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మనకేంటంటే న్యాయ వ్యవస్థలో కొంచెం కేసులు ఆలస్యం అవుతాయి అన్నటువంటి ఒక అపవాదు లేదంటే ఒక ఇది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మన దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఏమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఆ న్యాయపరమైనటువంటి సమస్యల్ని చాలా శీఘ్రగతిన వాటిని పరిష్కారం కోరుకుంటారు. మన రెగ్యులర్ కోర్ట్స్లో కనుక అయినట్లయితే చాలా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ కేసులు సంఖ్య ఎక్కువగా ఉంది, పెండింగ్లో ఉన్నటువంటి కేసులు. అందు గురించి ప్రభుత్వం 2015లో ఈ కమర్షియల్ డిస్ప్యూట్స్, ఈ వ్యాపార సంబంధించినటువంటి సమస్యలు, న్యాయపరమైనటువంటి సమస్యల్ని వీటిని సత్వరం పరిష్కారం కోసం కమర్షియల్ కోర్ట్స్ అన్నటువంటి కొత్త కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ప్రతి రాష్ట్రంలో కూడా 2, 3 ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక పురోగతి అభివృద్ధిని బట్టి అవసరమైనటువంటి కోర్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులు ఏర్పాటు చేసి 5-6 సంవత్సరాలు అయింది. దీని ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఒకసారి ఒక యాక్ట్ని అమలు చేసిన తర్వాత ఆ యాక్ట్ ఎలా అమలు అవుతుంది, దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటి అన్నటువంటిది ప్రభుత్వానికి మరలాగానే తెలిసినట్లయితే అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి కమర్షియల్ కోర్ట్స్ అన్నిటిని అధ్యయనం చేసి వాటిని పరిశీలించి వాటి పరిపాలన లేదంటే వాటిలో ఈ పరిపాలన ఎలా జరుగుతూ ఉంది, అంటే కేసులు ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత టైం పడుతుంది, దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా సూక్ష్మరీతిన పరిశీలించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అందజేయమని చెప్పి డిఎస్ఎన్ఎల్యూకి ఈ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కమర్షియల్ కోర్ట్స్ అన్నిటి మీద కూడా మనం అధ్యయనం చేయడం అన్నది విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, ఇది మనకి చాలా గర్వించదగినటువంటి విషయం. దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రొఫెసర్ శ్రీసుధ గారు ఉన్నారు. అలాగే ఇంకా 2 మెంబర్లు, మన అసిస్టెంట్ ప్రొఫెసర్ విష్ణుకుమార్ గారు, అలాగే డాక్టర్ పిజే నాయుడు, అలాగే మన రిజిస్ట్రార్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మనకు 1 సంవత్సరం గడువు ఇచ్చారు. మన పిల్లలు కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళందరితోటి టీంని ఏర్పాటు చేసి ప్రతి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి అన్ని స్టేట్స్ని విజిట్ చేస్తున్నాము. అది త్వరలో అంటే నిర్ణీత కాలంలోపు మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి భారత ప్రభుత్వానికి నివేదికని సమర్పించగలం. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జాతీయ పతాక రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య ఆంధ్రులు కావటం మనందరికీ ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటాకర్ అన్నారు. మంగళవారం శాంతినగరంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల స్మృతి భవనం, మహాత్మా గాంధీజీ మందిరం వద్ద జాతీయ జెండా రూపొందించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల స్మృతి భవనం ప్రాంగణంలో రూపొందించిన 105 అడుగుల జాతీయ జెండా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రయోగాత్మకంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటాకర్ ఎగురవేశారు.
తొలుత శ్రీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జెండా ఎగురుతుంటే ఏదో తెలియని మనలో ఒక ఉత్సాహం కలుగుతుందన్నారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన విజయవాడ వాస్తవ్యులు శ్రీ పింగళి వెంకయ్య తెలుగు వారందరికీ సుపరిచితులే. వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ పింగళి వెంకయ్య భారతీయులకు ప్రత్యేక జాతీయ జెండా రూపొందించడం కోసం ఎన్నో నమూనాలను ఆయన తయారు చేశారు. అంతేకాదు తన అనుభవాలన్నింటినీ క్రీడీకరిస్తూ 1916లో నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఆయన రాశారు. ఈ ట్రయల్ రన్ కార్యక్రమానికి సెట్ శ్రీ సిఇఓ, మున్సిపల్ కమిషనర్ చాలా ఓబులేసు, ఎంఆర్ఓ వెంకట్రావు, డిఎస్డిఓ కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, జామి భీమశంకర్రావు, రెడ్ క్రాస్ చైర్మన్ పోలు మహంతి జగన్ మోహన్ రావు, కొంఖ్యన వేణు, మహిబుల్లా ఖాన్, అచంటా రాము, నిక్కు అప్పన్న, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, సూరంగి మోహన్ రావు, నటుకుల మోహన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 2 ఆగస్టు పింగళి వెంకయ్య గారు జయంతి దినం. అదేవిధంగా దేశమంతా కూడా రాష్ట్రమంతా కూడా ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంలో పెద్ద ఎత్తున తిరంగా జెండాకి ప్రతి ఇంటికి కూడా మైస్టింగ్ చేయాలి అని నెక్స్ట్ 15 రోజుల వరకు ప్రతి ఇంట్లో కూడా హరగ తిరంగా పెరగాలి అని మనం ప్లాన్ చేస్తున్నాం. అదిలో భాగంగా ఇక్కడ శ్రీకాకుళం పట్టణంలో 105 అడుగులు జెండా ఆవిష్కరణం చాలా సంతోషకరం. ఈ ఆలోచనకి తగ్గట్టు దానికి ఇంప్లిమెంటేషన్ చేసిన మొత్తం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా అభినందనలు. ఈ కమిటీ ద్వారా ఆల్రెడీ ఇక్కడ గాంధీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ ఎమ్మెల్యే చొరవతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ 50% పనులు పూర్తి. రామసముద్రం మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్ జాతీయ పతాక రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య ఆంధ్రులు కావటం మనందరికీ గర్వకారణం. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ టాటాకర్. డిఎస్ఎన్ఎల్ సిగలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో విశాఖకి దక్కిన అరుదైన ఘనత. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.